హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ బడ్జెట్ 2022-23కి సంబంధించిన పార్ట్ 2 వీడియోని చూద్దాం. అంటే దీనికి ముందు వీడియోలో పార్ట్ 1లో కూడా బడ్జెట్కి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఏ రంగాలకు ఎంత కేటాయించారు అనే కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలు మనం చూడడం జరిగింది. అయితే పార్ట్ 2 వీడియోలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా సంక్షేమ పథకాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అంటే ఈ బడ్జెట్లో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలను కొత్తగా ప్రవేశపెట్టబోతుంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు కొత్తగా ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించింది. అలాగే దళిత బంధు అనే ఒక పథకానికి ఎంత నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అనేది చూడబోతున్నాం. ఎందుకంటే దళిత బంధు మీద ఉన్న ప్రతి అంశం మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కాబట్టి. ఆ తర్వాత అభివృద్ధి వ్యయం అంటే ఏమిటి, అత్యధిక జీడిడిపి అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, అత్యధిక ఆదాయం స్థూల ఆదాయం కలిగిన జిల్లా ఏది తెలంగాణ రాష్ట్రంలో అనేది చూద్దాం. అలాగే మొత్తం రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత, ఇంతవరకు మనం కేటాయింపులు ప్రగతి డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ వీడియోలో రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు, దాంతోపాటు ఒక్కొక్కరి మీద తలసరిగా ఎంత అప్పు ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం అన్నీ చూద్దాం. ఓకే, ఇక మొదటగా మనం సంక్షేమ పథకాలతోటి ప్రారంభిస్తే చూడండి. మొదటగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక పథకం, సొంత ఇల్లు ఉంటే ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఈ బడ్జెట్లో. అయితే ఇది 3 లక్షలు కాకుండా 5 లక్షలు ఇస్తామని చెప్పి 2 ఇయర్స్ బ్యాక్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈసారి 3 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో ప్రకటించింది. ఓకే, సో దానికి విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎప్పటి వరకు ఇస్తారు ఏంటి అనేది ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. కాకపోతే 3 లక్షలు ఇస్తామన్నారు కదా, దీనిపైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అంటే 5 నుంచి 3 లక్షలు అంటే ఇంత తక్కువలో ఒక పేదవాడికి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని ఎలా టేక్ ఓవర్ చేస్తుంది, పబ్లిక్ని ఎలా సాటిస్ఫై చేస్తుంది అనేది మనం దీని తర్వాత కాలంలో రాబోయే కాలంలో చూడాలి. అండ్ చూస్తే మనం దేనికి కంటిన్యూటీ, ఈ 3 లక్షలు ఇవ్వడం అనేది దేనికి కంటిన్యూటీ అంటే డబుల్ బెడ్రూమ్ హోమ్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేసి పేదవాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తుందో దానికి కొనసాగింపుగా, అంటే దాంట్లో ఒక పార్ట్గానే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలి అంటే ప్రభుత్వానికి నిధుల ప్రాబ్లం కావచ్చు, లేదా స్థల సేకరణ, సో ఇలాంటి రీజన్స్ వల్ల లేట్ అవ్వచ్చు. అలా కాకుండా పేదల్లో కూడా ఎవరైనా సొంతంగా ల్యాండ్ ఉంటే, ఓన్ ల్యాండ్ ఉంటే వాళ్లకు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే సొంతంగా ఇల్లు కట్టుకుంటారనే ఆలోచనతో ఈ ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే చూడండి, మొత్తం 4 lakhs డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడానికి నిర్ణయించుకుంది. దాంట్లో నియోజకవర్గానికి 3,000 ఇల్లు చొప్పున 3,000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ పర్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇల్లు చొప్పున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకు 3.57 లక్షలు ఇల్లులు, అంటే ఆల్మోస్ట్ 3.5 లక్షల ఇల్లులను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గాల్లో. అయితే ఈ 4 లక్షల్లో 3.57 లక్షలు పోను, మిగిలిన 43,000 ఇల్లు డైరెక్ట్గా ముఖ్యమంత్రి హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, డైరెక్ట్ సీఎం కంట్రోల్లో ఉంటాయి. అంటే సీఎం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరికైనా కేటాయించాలనుకుంటే కేటాయించవచ్చు. మిగతావి నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల కోటాలో, అంటే ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి అనేది. ఓకే, సో మరి వాళ్ళు ఎవరికి ఇస్తారు, నిజమైన పేదవాళ్ళకి ఇస్తారా, లేకుంటే దీంట్లో ఏమైనా రాజకీయం జరగబోతుందా అనేది మనం తర్వాత కాలంలో చూడాలి. ఓకే, సో ఇక దీని తర్వాత మనం భవన నిర్మాణ కార్మికులు, ఇది 2వ పథకం. భవన నిర్మాణ కార్మికులు అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్, ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో అది ఒక బిల్డింగ్స్కి స్పెషల్గా ఇది సంబంధించింది బిల్డింగ్స్కి, ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు అంటున్నారు. వాళ్లకు మోటార్ సైకిల్స్ ఇస్తారంట, అంటే నథింగ్ బట్ బైక్స్ ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఓకే, సబ్సిడీ పైన ఇస్తుందా, లేకపోతే మొత్తం 100% సబ్సిడీ ఇస్తుందా, లేదంటే క్యాస్ట్ బేస్ ఇస్తుందా అనేటి వాటి గురించి ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకపోతే దీనికోసం మాత్రం ఇప్పుడు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా అసలు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారని చూస్తే 60 years లోపు, 60 సంవత్సరాల లోపు భవన నిర్మాణ కార్మికులు మొత్తం 21,46,000 మంది ఉన్నారు స్టేట్లో.
అయితే వీళ్ళందరూ యాక్టివ్గా రెన్యువల్ చేయించుకుంటున్నారా అంటే వాళ్ళకి ఏదైతే సొసైటీ సంఘం ఉంటుందో దాంట్లో రెగ్యులర్గా రెన్యువల్ చేయించుకుంటున్నారంటే లేదు. ఈ మొత్తం 21.46 లక్షల మందిలో కేవలం 12.68 లక్షల మంది మాత్రమే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రెన్యువల్ చేయించుకుంటున్నారు. అంటే వీరు యాక్టివ్ మెంబర్స్ అని అర్థం. అయితే ఇలాంటి వారిలో 35 సంవత్సరాల లోపు వయసు గల వారికి అంటే యంగ్ లేబర్స్కి ఇక్కడ 1,00,000 మందిని సెలెక్ట్ చేసి 1,00,000 మెంబర్స్కి వారికి మోటార్ సైకిల్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి దాదాపుగా ఇచ్చే పర్సంటేజ్ సబ్సిడీ పర్సంటేజ్ 35 to 40 ఇవ్వచ్చని ఒక చర్చ ఒక న్యూస్ అయితే నడుస్తుంది. 35 to 40 అని. ఇది అందరికీ ఇంత ఇస్తారా లేకపోతే క్యాస్ట్ బేస్ ఇస్తారా అనేది చూడాలి. సో ఒకవేళ దాన్ని బట్టి 300 to 500 crores వరకు బడ్జెట్ దీనికి ఖర్చు అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది. ఓకే, ఇది సెకండ్ పథకం, కొత్తది ఇది. అండ్ నెక్స్ట్ చూడండి, మూడవది చేనేత కార్మికులకు బీమా పథకం. బీమా ఈజ్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్ అనేది బీమా చేనేత కార్మికులకు అంటే ఎవరైతే హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ మెయిన్గా హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో చేనేత మగ్గాలపైన పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు సంబంధించింది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువగా కార్మికులు ఆధారపడి ఉన్నది చేనేత పరిశ్రమకి, చేనేత కార్మికులే. అందుకే వీళ్ళకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయితే వీళ్ళకు కూడా ఎలాగైతే రైతు బీమాకు రైతులు చనిపోతే వారికి బీమాకి అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్కి ప్రభుత్వం వాళ్ళ తరపున పే చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒకవేళ రైతు చనిపోతే ఎలాగైతే 5 lakhs అమౌంట్ ఇస్తుందో అదేవిధంగా వీళ్ళకు కూడా 5 లక్షల రూపాయలకు బీమా చేయబోతుంది ప్రభుత్వం. ఎవరి తరపున? చేనేత కార్మికుల తరపున. దానికోసం 50 లక్షలు ఖర్చు అవుతుందని, అంటే దానికి ప్రీమియం ఏదైతే కంపెనీలకు కట్టాలో ఇన్సూరెన్స్ కంపెనీస్కి వాటికి 50 లక్షలు ఖర్చు అవుతుందని అది కూడా ప్రభుత్వం కట్టడానికి రెడీగా ఉంది. ఎంత మనకు బీమా? 5 లక్షలకు. ఓకే, ఇలాంటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటివి మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో మనకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో విత్ ఇన్ ద స్టేట్ వాటిల్లో చాలా ఇంపార్టెంట్. అండ్ వీటిలో చూస్తే ఇక మనం ఇది ఏదైతే చేనేత జౌలి అనే ఈ సెక్టార్కి రంగానికి టోటల్గా ఈ బడ్జెట్లో 467 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా వీటిలో బతుకమ్మ చీరలకు 400 కోట్లు, ఆల్మోస్ట్ చూడండి 90% కంటే ఎక్కువ. ఓకే, సో 90% నియర్ బై. సో 85 to 90% మనకు ఇక్కడ 400 కోట్లు, టోటల్ 467 crores-లో 400 crores బతుకమ్మ చీరలకే కేటాయించడం అనేది జరిగింది. ఓకే, ఇది మూడవ పథకం. ఇక మనం నెక్స్ట్ పథకం చూడండి, నాలుగవది గీత కార్మికులకు 100 crores-తో కొత్త పథకం. గీత కార్మికులు అంటే ఎవరు? గౌడ్స్ ఉంటారు కదా, కళ్ళు గీకే వాళ్ళు, కళ్ళు గీత చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పథకం. సో వాళ్లకు ఒక ప్రత్యేకంగా 100 కోట్లతో పథకం తీసుకొస్తామన్నారు. అంటే వాళ్ళకి ఏమైనా అప్పుడు చెట్లపై నుంచి కింద పడి వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ అయినా లేకుంటే వాళ్ళ హెల్త్కి సంబంధించి అలాంటి వాటిపైన వాళ్ళకు ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురానున్నారు. ఇక ఆ తర్వాత మనందరికీ ఇంతవరకు తెలిసిందే ఆసరా పథకం. ఆసరా అనేది మనకు తెలుసు, పెన్షన్ ఇస్తుంటారు కదా ప్రభుత్వం వికలాంగులకు కానీ వృద్ధులకు అలాగే వితంతువులకు, ఇదంతా ఆసరా పథకం కిందకి వస్తుంది ఓవరాల్గా. అయితే ఈ ఆసరా పథకంలో ఇది వరకు మనకు 65 సంవత్సరాలు అనేది లిమిట్ ఉండేది. 65 years నుండి పైన ఉన్న వయసు వాళ్ళకే ఇచ్చేవారు. కానీ ఈ బడ్జెట్లో దీన్ని 57 yearsకి తగ్గించారు. అంటే 57 years నుండి ఆ ఏజ్ నుండి ఇంకా పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తుంది. అయితే దీన్ని ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే, ఈ బడ్జెట్లో ఎందుకు ప్రకటించింది అంటే 2018లో ఇయర్ ఎండింగ్లో మనకి ఏవైతే డిసెంబర్లో ఎలక్షన్ జరిగాయో ఆ ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, పవర్లోకి వస్తే ఇలా తగ్గిస్తామని అప్పుడు చెప్పింది. అయితే అప్పటి నుండి లాస్ట్ 3 years నుంచి ఎప్పుడు 19 బడ్జెట్లో కానీ 2021లో ఎప్పుడు కూడా దీని గురించి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఈసారి దానికి సంబంధించిన కేటాయింపులు చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 10 లక్షల మందికి, ఓకే, అడిషనల్గా 10 లక్షల మందికి లబ్ధి కూరే అవకాశం, బెనిఫిషరీస్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంది. ఎలా అంటే అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం అనమాట. ఓకే, సో ఆసరా అనేది ప్రీవియస్గా ఉంది, కాకపోతే ఇక్కడ మనం దానికి అడిషనల్గా కొంచెం దాంట్లో వచ్చిన న్యూ ఇంప్లిమెంటేషన్స్ ఏంటనేది మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు 2 న్యూ యూనివర్సిటీస్ అనేది వచ్చాయి. విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో 2 కొత్తగా రాబోతున్నాయి. దీంట్లో మొదటగా కోటిలో ఉన్న మహిళా కాలేజ్ ఏది ఉందో, కోటి ఉమెన్స్ కాలేజ్, దానినే
ఇప్పుడు యూనివర్సిటీగా చేయబోతున్నారు. ఓకే, మహిళా యూనివర్సిటీగా చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ 42 ఎకర్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు 2024 2024 ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మనకు వచ్చేటప్పటికి ఇది 100 ఇయర్స్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసి అవుతుంది. అంటే 100 ఇయర్స్ అయిపోతుంది ఇది నిర్మించి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, కోటి మహిళా కాలేజీని యూనివర్సిటీగా మార్చబోతున్నారు. దీనికోసం 100 కోట్లు. అలాగే మరో యూనివర్సిటీ రాబోతుంది, ఫారెస్ట్ యూనివర్సిటీ. సో దీనికోసం ఏంటంటే కొత్తగా నిర్మించే కాలేజ్ ఏమీ కాదు. 2016లో ములుగు, అంటే ఈ ములుగు సిద్దిపేట జిల్లాలో ఉన్న ములుగు అనే టౌన్లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక కాలేజ్ని అక్కడ నిర్మించడం జరిగింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుబంధంగా. దానినే ఇప్పుడు ఫారెస్ట్ యూనివర్సిటీగా మార్చబోతున్నారు. దానికి కూడా ఒక 100 కోట్లను కేటాయించడం జరిగింది. ఇవి కూడా కొత్తగా తీసుకొచ్చిన ఒక యూనివర్సిటీస్. అంటే వీటిని మనం కార్యక్రమాలు లేకుంటే న్యూ ఎడ్యుకేషన్లో ఇవి ఒక స్టూడెంట్స్కి ఉపయోగపడేవిగా చూడాలి. దీన్ని పథకం అని మాత్రం మనం అనలేము. న్యూ స్టార్టింగ్ యూనివర్సిటీస్. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇదే విధంగా మనకు కేసీఆర్ పౌష్టికాహార కిట్, ఓకే, న్యూట్రిషన్ కిట్. ఈ న్యూట్రిషన్ కిట్ అనేది దేనికి సంబంధించిందంటే గర్భిణులకు అండ్ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అండ్ వాళ్ళు డెలివరీ అయ్యాక వాళ్లకు రక్తహీనత అనేది తరచుగా మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎనీమియా అనే ప్రాబ్లం చాలా ఈ ఆఫ్టర్ డెలివరీ మహిళలకు ప్రాబ్లం ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ కాదు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా. సో వాళ్లకు అలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని తగ్గించడానికి, ఆ డెఫిషియన్సీని అలాంటి పౌష్టికాహారం ఉండే కిట్ని, అలాంటి ఆహార పదార్థాలు ఉండే వాటిని కిట్గా వాళ్ళకి అందిస్తారు. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన మరొక స్కీమ్. అయితే దీనిలో చూడండి లాస్ట్ వన్, ఆరోగ్య సంరక్షణ కిట్ అని ఇంకొకటి ఉంది. ఇది ఎవరికి ఇస్తారంటే 7th క్లాస్ టు ఇంటర్మీడియట్ గర్ల్స్కి ఇస్తారు. ఓకే, 7th క్లాస్ టు ఇంటర్మీడియట్ గర్ల్స్కి వాళ్ళకు 13 ఐటమ్స్ ఉంటాయి వాళ్ళకి ఇచ్చే కిట్లో. అయితే ఇది కొత్త స్కీమ్ ఏం కాదు, ఇది కొత్త పథకం లేకుంటే కొత్త కార్యక్రమం ఏం కాదు. ఇది ఆల్రెడీ 2018-19లోనే దీన్ని స్టార్ట్ చేసినప్పటికీ మధ్యలో 2020-21 ఫైనాన్స్ ఇయర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే 2 ఇయర్స్ కంప్లీట్గా ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఆరోగ్య సంరక్షణ కిట్. ఇవి చూడండి, కిట్స్ ఎన్ని ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ ఉంది, కేసీఆర్ కిట్ ఉంది, కేసీఆర్ ఇక్కడ పౌష్టికాహార కిట్ ఉంది. సో ఇవన్నీ మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయే ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ Group 3, Group 4 లాంటి ఎగ్జామ్లో కూడా మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న దళిత బంధు పథకం గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి మనం తెలుసుకోవాలి, రాబోయే ప్రతి ఎగ్జామ్కి అవసరం. చూడండి, ఇక్కడ మనం చూస్తే దళిత బంధు అనే పథకాన్ని దేనిలో భాగం ఇది కూడా ఒక సంక్షేమ పథకంలో భాగమే. ఓకే, అంటే వెల్ఫేర్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన చాలా వెల్ఫేర్ స్కీమ్ లాంటిదే ఇది కూడా ఒకటి. అయితే టోటల్గా మనకు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ పథకాల కోసం కేటాయించిన టోటల్ అమౌంట్ ఎంత ఈ బడ్జెట్లో అంటే 31,466.53 crores, 31,466.53 crores. ఇది టోటల్ కేవలం సంక్షేమ పథకాలు అన్ని రకాల, దాంట్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఫీ రియంబర్స్మెంట్ అన్ని రకాలే వస్తాయి దాంట్లో సంక్షేమ పథకాలు. అయితే ఈ మొత్తం అమౌంట్లో 31 crores-లో 17,700 crores అంటే చూడండి ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% దళిత బంధు కోసమే దీంట్లో కేటాయించడం జరిగింది. అంటే మేజర్ పార్ట్ టోటల్ ఉన్న అన్ని సంక్షేమ పథకాలు ఒక సైడ్ అయితే ఇక్కడ దళిత బంధు అనే ఒక సంక్షేమ పథకం వెల్ఫేర్ స్కీమ్ మాత్రమే ఇక్కడ చాలా ప్రెస్టీజియస్గా అండ్ ఎక్కువ అమౌంట్ ఇక్కడ ప్రభుత్వం దీనికి స్పెండ్ చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఈ బడ్జెట్లో. ఓకే, సో దీంట్లో ఇంకా డీటెయిల్గా వెళ్తే చూడండి, మనకు ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరుగుతున్న కొన్ని రోజుల ముందు, బై ఎలక్షన్స్కి ముందు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది ఈ దళిత బంధు గురించి, ఈ స్కీమ్ గురించి. అప్పుడు చూస్తే మనం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆల్మోస్ట్ అందరికీ ఇవ్వడం, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరికీ అండ్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే వాసాలమర్రి అనే మరో గ్రామం, ఈ గ్రామంలో కూడా అందరూ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళి మరి అక్కడ వాళ్ళకు ప్రకటించడం జరిగింది. సో ఈ రెండింటికి ఆల్రెడీ అక్కడ ప్రకటించడం జరిగింది. వీటితో పాటు
చింతకాని ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు మదిర నియోజకవర్గం అంటే ఖమ్మం డిస్టిక్ వస్తుంది. ఇది ఒక చింతకాని మండలంలో. అలాగే తిరుమలగిరి ఇది సూర్యాపేట జిల్లాలో వస్తుంది. చారగొండ ఇది నాగర్ కర్నూల్. అలాగే నిజాం సాగర్ ఇది కామారెడ్డి జిల్లా. ఈ 4 మండలాల్లో కూడా మండలానికి 100 మంది చొప్పున కూడా, అంటే ఇవన్నీ ప్రయోగాత్మకంగా పరిశీలించిన ప్రాంతాలు అనమాట. ఈ 4 మండలాలు ప్లస్ వాసాలమర్రి, హుజూరాబాద్ వీటన్నింటికి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అక్కడ మొత్తం ఎంతమంది కేటాయించారు ఈ 6 ప్రాంతాలు కలిపి, హుజూరాబాద్, వాసాలమర్రి 4 మండలాలు కలిపి అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది. అది కాక ఇప్పుడు ఇది ప్రీవియస్గా అయితే ఈ బడ్జెట్లో ఏదైతే 17,700 కోట్లు ఇక్కడ ప్రకటించడం జరిగిందో ఇది పూర్తిగా ఇప్పుడు రాబోయే ఫైనాన్స్ ఇయర్కి సంబంధించింది. మరి వాటిని ఎలా ఖర్చు పెట్టబోతున్నారంటే చూడండి, ఒక్కొక్క నియోజకవర్గం మనకు మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,500 కుటుంబాల చొప్పున, తెలుసు కదా దళిత బంధు అనేది ఫ్యామిలీకి ఇస్తారు, ఒక్కొక్క కుటుంబానికి ఇస్తారు, వ్యక్తికి కాదు. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం నుండి 1,500 కుటుంబాల చొప్పున మొత్తం స్టేట్లో 1.77 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు ఈ బడ్జెట్లో. అంటే ఈ 17,700 కోట్లు పూర్తిగా ఇక్కడ ఈ బాక్స్లో నేను మెన్షన్ చేస్తున్న ఈ స్టేట్మెంట్కే వర్తిస్తుంది తప్ప ఈ ప్రీవియస్ వాటికి కాదు. ఓకే, నియోజకవర్గానికి 1,500 కుటుంబాలకు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మొత్తం అలా లెక్క కడితే 1.77 లక్షల కుటుంబాలు ఉన్నాయి, అంటే 1,77,000 కుటుంబాలు ఉన్నాయి. ఓకే, ఇది దళిత బంధుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 ఏవైతే మండలాలు ప్లస్ ఉన్నాయో వాసాల మరియు హుజూరాబాద్ వీటిపైన మనకు మొదటగా ఎక్కడ పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు, 4 మండలాలు ఏంటివి, ఏ జిల్లాలో ఉన్నాయి, ఇవి మనకు అడుగుతారు. ఈ జిల్లాలు కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ అడిగితే డైరెక్ట్గా దళిత బంధు కోసం ఎంత స్పెండ్ చేశారు అని కూడా అడగచ్చు. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కాబట్టి. ఓకే, అండ్ అలాగే ఇక మనం ఎస్సీ గురుకులాలకు, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎంత కేటాయించారు ఈ బడ్జెట్లో అని చూస్తే, ఎస్సీ గురుకులాలకు 1,063.79 కోట్లు, అలాగే ఎస్టీ గురుకులాలకు 492.74 కోట్లు, బీసీ గురుకులాలకు 330 కోట్లు, మైనారిటీలకు 222.92 క్రోర్స్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. ఓకే, ఈ బడ్జెట్లో. అండ్ వీటితో పాటే మనకు ఫీ రియంబర్స్మెంట్, ఓకే, బిలో పావర్టీ లైన్ పిల్లలకు అన్ని రకాల కోర్సులలో ఎంబీబీఎస్, అన్ని రకాల ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్ అన్నిట్లో ఎవరికైతే రియంబర్స్మెంట్ చేస్తుందో ప్రభుత్వం, దానికోసం ఇక్కడ రియంబర్స్మెంట్ అండ్ ఆల్సో ఫర్ స్కాలర్షిప్స్ వీటి కోసం 2,539.33 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏదైతే ఉందో దానికోసం 2,750 కోట్లను ఇక్కడ కేటాయించడం జరిగింది. ఓకే, ఇక ఇవంతా మనం ఇప్పటివరకు అన్ని కొత్తగా తీసుకున్న కార్యక్రమాలు అలాగే స్కీమ్స్ గురించి చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చూడబోతున్నాం. తెలంగాణ బడ్జెట్లో ప్రకటించిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత, దానికి చెల్లిస్తున్న వడ్డీలు ఎంత, తలసరిగా ఒక్కొక్కరిపైన ఎంత అప్పు ఉంది ప్రస్తుతం అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ స్లైడ్లో నేను దీని గురించి ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కావాలంటే నేను దాన్ని చూడొచ్చు అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాను. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ని మాత్రం ఈ కంటెస్ట్లో, ఈ సందర్భంలో ఒకటి మనం చూసుకోవాలి. అదేంటంటే టోటల్ బడ్జెట్ 2.56 lakh crores అనుకుంటే ఇక్కడ దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ 1.89, ఓకే, 1,89,274 కోట్లు ఉన్నాయి. ఓకే, 1,89,274 crores. అంటే ఇవన్నీ ఏంటి, మనకు రిటర్న్స్ రావు, కేవలం పెట్టుబడి అంటే రెవెన్యూ ఖర్చులు మాత్రమే. ఓకే, వీటిల్లో చూడండి వడ్డీలు కూడా 18,911 కోట్లు, 18,911 crores మనం వడ్డీలు కూడా చెల్లిస్తున్నాం మన ఖర్చులో భాగంగా. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఒక కామన్ మ్యాన్ ఎలా అయితే అప్పు తీసుకుంటే తన శాలరీ నుంచి వడ్డీ కడతాడో, సో ఇయర్లీ తీసుకునే బడ్జెట్ నుంచి కూడా వడ్డీలే 18,000 కడుతున్నాం. అంటే ఆల్మోస్ట్ దేనికి సమానం, ఒక దళిత బంధు స్కీమ్కి ఆల్మోస్ట్ సమానంగా ఉంది. చూడండి మీరు, అది 17,700 కోట్లు అయితే ఇది 18,900 కోట్లు ఆల్మోస్ట్. ఓకే, సో అంత అమౌంట్ మనం వడ్డీ కడుతున్నాం. మరి ఎందుకు వడ్డీ కడుతున్నాం, ఎంత అప్పు అయింది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో, ఈ కంటిన్యూటీలో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూడండి, మొత్తం రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది అనేది, ఎందుకు, ఏ రకంగా ఉంది, ఈ సంవత్సరం ఎంత పెరగబోతుంది అనేది చూస్తే, లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ అంటే 2021-22 ఫైనాన్స్ ఇయర్ వరకు
తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 2,85,120 కోట్లు. 2,85,120 కోట్లు. ఇది లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ ఎండ్ వరకు. అయితే ఇప్పుడు మనకు ఈ ఫైనాన్స్ ఇయర్ ఎండ్ అంటే ఇప్పుడు 2022-23 లేటెస్ట్ మనకు అనౌన్స్ చేసిన బడ్జెట్ ఏది ఉందో స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ ఇయర్ ఎండింగ్ అయిపోయే వరకు, ఈ ఫైనాన్స్ ఇయర్ అయిపోయే వరకు మన స్టేట్ అప్పులు, రాష్ట్ర అప్పులు 3,29,989 కోట్లకు చేరనుంది. మరి ఎలా మనం అడ్వాన్స్గా ఎలా చెప్పగలుగుతున్నామంటే మనకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసింది బడ్జెట్లో అంటే మళ్ళీ ఒక 40,000-50,000 కోట్ల వరకు అప్పులు తీసుకునే అవసరం పడుతుంది. అది వెల్ఫేర్కి లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇలాంటి అవసరాల కోసం ఖచ్చితంగా 40,000-50 కోట్లు అప్పు తీసుకునే అవసరం ఉంది అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాబోయే అప్పు, ఈ మీన్ వైల్ తీయబోయే న్యూ అప్పు ఏదైతే ఉందో, కొత్త రుణాలు అవిటిని మనం వీటితో ఇక్కడ ఈ అమౌంట్కి కలిపితే కొత్తగా కాబోయే అప్పులు 3,29,989 కోట్లు మనకు ఈ ఫైనాన్స్ ఇయర్ ఎండ్ వరకు కాబోతుంది. సరే, ఇది మనకు బడ్జెట్లో కనిపిస్తున్న అప్పు. ఓకే, ఇది కేవలం మనకు బడ్జెట్లో చెప్పుకుంది అని మనకు చూసిన అప్పు. మరి బడ్జెట్కి సంబంధం లేకుండా కూడా అప్పులు ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి, ఇక్కడ ఏవైతే మనకు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కొన్ని కార్పొరేషన్స్ ఉంటాయి. జస్ట్ లైక్ కాళేశ్వరం కార్పొరేషన్ ఉంది. ఓకే, అలాగే తాగునీటి సరఫరా సంస్థ ఉంది, వాటర్ సప్లైది. ఓకే, అలాగే ఆర్టీసీ ఉంది. ఓకే, ఆర్టీసీ అండ్ అలాగే హైదరాబాద్ జలమండలి, హైదరాబాద్కి మెట్రో వాటర్, సిటీకి మొత్తం వాటర్ సప్లై చేసే ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఓకే, ఇలాంటివి అన్నింటినీ పూచీకత్తుగా చూపిస్తూ అంటే ఈ అసెట్ని, ఈ ఆస్తులను గ్యారంటీగా చూపిస్తూ, అంటే మనం తాకట్టు అంటాంగా అలా పెడుతూ ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ అంటే పూచీకత్తుగా ఉంటూ మరో 1,45,456 కోట్ల అప్పును కూడా ఇప్పటికే తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు బడ్జెట్తో సంబంధం లేదు. ఈ అప్పుల్ని అక్కడి నుంచి వచ్చే వాటి నుంచే రొటేట్ చేస్తారనమాట. అంటే ఆ కార్పొరేషన్ల మీద వాటి మీద వచ్చే అసెట్స్ తోటి, ప్రాఫిట్స్ తోటి చేస్తారు, లేదంటే బడ్జెట్లో తీసుకడతారు. ఓవరాల్గా అయితే మన అప్పు చూస్తే ఈ 3,29,989 కోట్లు, అలాగే బడ్జెట్కి సంబంధం లేని 1,45,456 కోట్లు. ఈ మొత్తం అప్పు తీసుకుంటే ప్రస్తుతం రాష్ట్రానికి 4.75 లక్షల కోట్లు, అంటే 4,75,000 కోట్లు, ఆల్మోస్ట్ అంత అమౌంట్ అనేది అప్పు ఉంది. ఇక్కడ బడ్జెట్కి సంబంధం లేదంటున్నాం కానీ ప్రజలకైతే సంబంధమే కదా. మరి ఇవి ఎక్కడి నుంచి తీర్చాలి అంటే మళ్ళీ ప్రజలు కట్టే పన్నుల నుండే తీర్చాలి. అది మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటివి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటివి డైరెక్ట్గా అడగకపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇంత అప్పు చేసింది అనేది ఒక నెగిటివ్ సైన్ పబ్లిక్లో, స్టూడెంట్స్లో వెళ్తుంది కాబట్టి అడగరు. కాకపోతే తెలుసుకోవాలి మనం, మన జనరల్ అవేర్నెస్ కోసం వాట్ ఈస్ ద ప్రెజెంట్ క్రైటీరియా, ఎకనామికల్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్, అది మనం తెలుసుకోవాలి. సో ఓవరాల్గా 4.75 lakh crores అప్పు ఉంది. ఇది మనం టోటల్ పాపులేషన్ తోటి డివైడ్ చేస్తే ఒక్కొక్కరి పైన యావరేజ్గా ఉన్న అప్పు ఎంత అంటే 1,25,116 రూపాయలు ఒక్కొక్కరి పైన యావరేజ్గా అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, ఇదంతా బడ్జెట్లో గవర్నమెంట్ చెప్పినది, ఇదంతా సీక్రెట్గా ఎవరు చెప్పింది కాదు. మనకు ఏదైతే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు ప్రకటించిన వివరాలే. అండ్ దీనికి రిఫరెన్స్ ఏంటి అంటే ఆర్థిక సర్వే చేసింది ఏది ఉంటుందో దాని ప్రకారం చెప్తారు. రాష్ట్రంలో కూడా ఆర్థిక సర్వే చేస్తారు. ఎలాగైతే కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు చేస్తారో ఇక్కడ కూడా ఆర్థిక సర్వే ఉంటుంది. దాని ప్రకారమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనకు వీటిని చెప్తుంది. ఓకే, ఇవి అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అండ్ దీనికి కంటిన్యూటీగా చూడండి, ఇప్పుడు అభివృద్ధి వ్యయం అనేది ఉంది. దీంట్లో ఇది చూడండి, అభివృద్ధి వ్యయం, డెవలప్మెంట్ కాస్ట్. వాట్ ఈజ్ అభివృద్ధి వ్యయం అంటే చూడండి, ఒక రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రంలో ఒక వ్యక్తి పైన, ఆ రాష్ట్రంలో ఉన్న ఒక వ్యక్తి పైన ఆ వ్యక్తి అభివృద్ధి కోసం, ఆయన లైఫ్ స్టైల్, ఆయన అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి పైన ఎంత ఖర్చు పెడుతుందో దాన్ని అభివృద్ధి వ్యయం అంటారు. ద కాస్ట్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ స్పెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ ఫర్ దేర్ డెవలప్మెంట్ ఈజ్ కాల్డ్ ద డెవలప్మెంట్ కాస్ట్. ఓకే, సో మరి ఇక్కడ అలా ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో, దేశంలో ముందు ఉన్న రాష్ట్రం ఏది ముందు వరుసలో అంటే గోవా అనేది ప్రతి వ్యక్తి పైన ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఖర్చు పెడుతుంది. అయితే ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి పైన 24,758 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం, వ్యక్తి యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెడుతుంది. దీంట్లో అన్ని రకాలు వస్తాయి. వెల్ఫేర్స్ రావచ్చు,
అండ్ మనకి ఎడ్యుకేషన్, హెల్త్ ఇలాంటివన్నీ కూడా కలిపే దాన్ని యావరేజ్గా తీశారనమాట ఒక్కొక్క వ్యక్తి పైన. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడండి, ఇక్కడ జిల్లా స్థూల ఉత్పత్తి GDDP అంటున్నాం. జిల్లా స్థూల ఉత్పత్తి GDDP అంటే గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్. ఎలా అయితే GDP దేశంలో ఉంటుందో, స్టేట్లో GSDP అని ఉంటుందో, ఇప్పుడు డిస్ట్రిక్ట్లో కూడా GDDP అని తీసుకుంటున్నాం. స్టేట్లో ఏముంటుంది, GSDP ఉంటుంది. సెంట్రల్లో మనకు ఓవరాల్గా నేషనల్ వైజ్గా చూస్తే GDP ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీంట్లో మనకు ఎక్కువ స్థూల ఉత్పత్తి గల జిల్లా ఏది అంటే రంగారెడ్డి. అంటే రంగారెడ్డి స్థూల ఉత్పత్తి మన ఎంటైర్ తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే చూడండి, హైదరాబాద్ సిటీ మనకు మధ్యలో ఉంటే మొత్తం మెయింటెనెన్స్ ఆఫీస్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ మాత్రమే హైదరాబాద్లో ఉంటే చుట్టూ రంగారెడ్డి జిల్లాలోనే అన్ని రకాల ఇండస్ట్రీస్ కవర్ అవుతాయి. అది సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఫార్మా కంపెనీస్ కావచ్చు, లేకపోతే వేరే రకమైన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అన్నీ కూడా మనకు చుట్టూ ఉన్న హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డిలోనే ఎక్కువగా కవర్ అవుతాయి. కాబట్టి మనకు రంగారెడ్డి GDDP ఎక్కువగా ఉంది. ఇక్కడ GDDP ఎంత ఉందంటే 1,92,503 కోట్లు ఉంది. అంటే అక్కడ మొత్తం ఆస్తుల విలువ. ఓకే, సో మనకు రంగారెడ్డి జిల్లా తర్వాత సెకండ్ స్థానంలో మేడ్చల్, ఆ తర్వాత అంటే మేడ్చల్ కానీ, ఆ తర్వాత ఇట్లా కామారెడ్డి, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కవర్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ వాటిలలో GDDPలో ముందు వరుసలో ఉన్న జిల్లా ఏది అంటే రంగారెడ్డి. అండ్ చివరి స్థానంలో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చివరి స్థానంలో ములుగు ఉంది. ములుగు మనకు తెలుసు కంప్లీట్గా ట్రైబల్ ఏరియా ఉంటుంది, ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉంటారు. అందుకే అక్కడ GDDP చాలా తక్కువగా ఉంది. అక్కడ GDDP 5,746 కోట్లు మాత్రమే ఉంది. ఇక రాష్ట్రంలో తలసరి ఆదాయంలో ముందు వరుసలో ఉన్న జిల్లా చూడండి, తలసరి ఆదాయం యావరేజ్ ఇన్కంలో కూడా రంగారెడ్డి ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కువ, అక్కడ GDDP ఎక్కువ, అండ్ శాలరీస్ కూడా అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ వల్ల అక్కడ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. అండ్ తలసరి ఆదాయం యావరేజ్ ఇన్కమ్ తక్కువగా ఉన్న జిల్లా వికారాబాద్. ఓకే, వికారాబాద్. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఎంత ఉంది ఇన్కమ్ ఇలాంటివి మనం ఫర్దర్గా దానికి సంబంధించిన డీటెయిల్ డేటా వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. ఇప్పటివరకు ఈ వీడియో అండ్ ప్రీవియస్ వీడియో మీకు బడ్జెట్ మీద అవేర్నెస్తో పాటు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ స్టేట్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి వీడియో ద్వారా మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంది ఉంటుందని మీరు సాటిస్ఫై అవుతున్నారని అనుకుంటున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నారో ఈ ఛానల్ ద్వారా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వర్క్కి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.